పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగిలినాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందు మా ముసలి మోతవారు ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాల్టి సంగతి? పార్టీ గుర్తు అంటే ఎట్లుండాలి ఎరికేనా? వాళ్ళకు పోటీగా ఉండాలి, మనోళ్ళకు సాయితగా ఉండాలి. అట్లనే పార్టీ జెండా రంగులు ఎట్లుండాలి నువ్వు ఎరికేనా? వాళ్లకు వ్యతిరేకంగా ఉండాలి, మనోళ్ళకు దగ్గరగా ఉండాలి. ఆఖరి ధరలో ఏ పార్టీ పేరు ఏందనేది నేను చెప్తా. కానీ ఇప్పుడైతే నువ్వు నేను ఆలోచన చేసిన రాయ్, నేను చెప్తాను రాయ్. అగో మళ్ళా ఏందయ్యో పార్టీలు అంటున్నావు, జెండాలు అంటున్నావు, ఇంతకు దేని గురించి నీ ఆరాటమో అది చెప్పు ముందు నాకు. తాత మీ నక్క పిలుతాను. అరే వచ్చిన ఆడబుజ్జి, ఇక మా పార్టీ అధినేత మహిళ కాబట్టి నువ్వు జల్లిన మా పార్టీకి వచ్చి ఒక కుర్చీ మీద గుడ్డేసుకో. అయితే ఇంకా కుర్చీలు దొరికాయి. ఇక ఎట్లాగూ మన జిల్లాలో నీకు ఒక మంచి పోస్ట్ ఇస్తాం, సరేనా? ఆలోచన అయితే చేసుకో. నువ్వైతే రాయరా నేను చెప్తా. అంటే ఇంతకు మీ పార్టీ ఏంటిది? ఆ మహిళా అధినేత ఎవలో ముచ్చటేందో చక్కగా చెప్పరా ముసలోడా? అరే పార్టీ అంటే యాదికొచ్చింది. పార్టీ పేరు ఏంటిది అనేది ఆలోచన చేయలేదు కాదురా. మన కవితక్క పార్టీ పేరులో ఖచ్చితంగా తెలంగాణ అనేది ఉంటది అని చెప్పింది కాబట్టి తెలంగాణ కవితక్క కాంగ్రెస్ పార్టీ TKCP. భలే ఉన్నది పేరు. అయితే జరిగిన మన కవితక్కకు ఫోన్ చేసి మన పార్టీ పేరు ఏంటి అనేది చెప్పాలి. మళ్ళీ మనం మర్చిపోతాం. పార్టీ పేరు ఏంటిదని రాసుకో. తెలంగాణ కవితక్క కాంగ్రెస్ పార్టీ TKCP. ఓ నీ నోట్లే మన్ని కొట్ట ముసలోడా. ఆ పార్టీ పేరును కవితక్క ఇన్నదనుకో నీ మూతి పనులు రాలగొడతాది. కవితక్క కాంగ్రెస్ పార్టీ ఏందే? అగో నేను అన్నదంటే తప్పే ఉన్నది చెప్పు. పార్టీ పేరులో తెలంగాణ అని ఖచ్చితంగా ఉంటుంది అని మా కవితక్క చెప్పింది కాబట్టి తెలంగాణ అని పెట్టిన. పార్టీ పెట్టేది మా కవితక్క కాబట్టి కవితక్క పేరు కూడా ఉండేటట్టు చూసిన. ఇక కాంగ్రెస్ అని అంటావా? ఎట్లాగూ వాళ్ళు ఆడిచ్చినట్టే మా కవితక్క ఆడుతుందని బయట జనాలు కూడా వాళ్ళు వీళ్ళు అంటారు కాబట్టి అట్టడిగా మా సాయుధ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక మా పార్టీ పేరులో కూడా కాంగ్రెస్ అని ఉంటే మంచిగా ఉంటుంది అనుకొని కాంగ్రెస్ అని పెట్టిన. ఫైనల్ గా TKCP తెలంగాణ కవితక్క కాంగ్రెస్ పార్టీ. సూపర్. రాయ్ 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 TKCP అని రాయ్. సరే ఈ వివరణ అటుంచు. మరి పార్టీ జెండా ఏ రంగులో పెట్టినావు చెప్పు. మా పార్టీ జెండా రంగులు అంటావా? ఇక కొత్తగా చెప్పేది ఏముంటుంది? ఆనాడు మా కవితక్క చెప్పకనే చెప్పినట్టు ఓ ఫంక్షన్లా ఓ పార్టీ జెండా రంగులున్న చీరనే కట్టుకొని వచ్చా. అట్లా కట్టుకొచ్చిందని మంది కళ్ళల్లో నిప్పులు పోసుకునేది. ఇక మళ్ళా దాచేది ఏముంటుంది చెప్పు. అందుకే ఇక చెప్పకనే చెప్పినట్టు మా కవితక్క పార్టీ జెండా రంగు ఆ రంగులలోనే ఉంటది. అంటే కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉన్నట్టు 3 రంగులే పెడదాం అనుకుంటున్నారా? అంటే మేము నీకు అంత తెలివి దక్కల లెక్క కనబడతాం అనే నంగనాచి. కానీ అవే రంగులు పెడతాం. కాకపోతే అట్లా కాదు, పచ్చ రంగు మీదికి పెడతాం, ఎర్ర రంగు కిందికి పెడతావు. మంచిది, నీ ఆలోచన ఏసినట్టే ఉన్నది. కానీ మరి మీ పార్టీ గుర్తు ఏం పెడదాం అనుకుంటున్నారో చెప్పు. మా సాయుధ పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తున్నది కాబట్టి వాళ్ళ లెక్కనే మేము 2 చేతుల గుర్తు పెడదాం అనుకున్నాం. కానీ వాటితోటి ఆ దయాలుండే పార్టీకి ఎటువంటి నష్టం జరగదు కాబట్టి ఆ పార్టీలోకి ఉన్నటువంటి గుర్తుకు వ్యతిరేకంగా దాని లెక్కనే ఉంటే లారీ గుర్తును మా పార్టీకి పెడదాం అనుకుంటాను. అంతే. ఎట్లున్నదిరా? సూపర్ సూపర్. చీచి, నీ బుర్రలా గింత నీచమైన ఆలోచనలు ఉన్నాయా ముసలోడా? కవితక్క పార్టీ పెట్టుడు పెట్టకపోవుడు అటంక ముచ్చట. గాని నువ్వు చెప్పే ఈ లత్కోరు ముచ్చట్లు ఇంటుంటేనైతే నీ మూతి పనులు రాలగొట్టాలనిపిస్తున్నది. ఎరికైనా? అరే నీ కండ్లను కాకులు గద్దలు గిట్ల పొడుచుక తిన్నాయా అనే కాకి సొమ్మలు దానా? లేకుంటే నీ చెవులలో చెట్లు గిట్ల ఏమన్నా మొలిచినాయా? మా కవితక్క ఏం చెప్పింది? మే నెలలో మేము కొత్త పార్టీ పెట్టబోతున్నాం, ఆ పార్టీ పేరులో ఖచ్చితంగా తెలంగాణ అనేది ఉంటుంది అని చెప్పిందా లేదా? అందుకోసమే ఆ పెట్టబోయే పార్టీకి ముందస్తుగా మేము ఆలోచనలు చేస్తాను. ఆ ఆలోచనలు గిట్లుంటాయి, గిట్లుంటే మంచుకుంటుంది అనే ఆలోచన మా దోస్తుగాలతో కూర్చొని నేను ఆలోచన చేస్తాను. బాగా ఎగురుతాను శంకిరి మోకవులే చెప్పు. పార్టీ ఏర్పాటు కోసానికి ముందస్తు ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయి. కానీ నీ ఏర్పాట్లు కేవలం కారు పార్టీని ముంచేటందుకే అన్నట్టున్నాయి. అందుకే అంటున్నా. ఓహో, కారు పార్టీని అంటే నీకు కూడా అంతగనం కోపం వస్తుందా? అంటే మీరంతా ఆ కారు పార్టీ పేడు ఆర్టిస్టులు అన్నమాట. మరి అసలు మా కవితక్కను కూడా కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టు అని ఆ కారు పార్టీ వాళ్ళు అందరూ అంటే మాకెంతగానం కాలాలే. అందుకే ఆ కారు పార్టీ అంతు చూసేందుకే మా కవితక్క పార్టీ పెట్టబోతుంది. మా ఆలోచన అదే.
అందుకేనా కవితక్క హరీష్ రావు సార్ మీదనే పోటీ చేసి గెలుస్తా అంటున్నది. గాయన మీద మా కవితక్క పోటీ చేసుడు ఏందే? ఆ హరీష్ రావు సార్ని మా పార్టీలకు ఆహ్వానిస్తాను. ఎట్లా చేశారో ఆయన మా పార్టీలకు వచ్చేటట్టు చేస్తాం చూడు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తాను మా దోస్తుగాళ్ళు. సరే గాని ఇంతకు మీ పార్టీ జెండా ఏంది, ఎజెండా ఏందో చెప్తావా? మా టీకేసిపి తెలంగాణ కవితక్క కాంగ్రెస్ పార్టీకి కొత్తగా జెండా ఎజెండాలంటూ ఏముండయి. మా సాయుధ పార్టీ చేయి పార్టీ ఏది చెప్తే గదే మేము నడుచుకుంటూ పోతాం. కారు పార్టీ పరువు తీసుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు పరువు, కేటీఆర్ సారు పరువు, అతి ముఖ్యంగా హరీష్ రావు సారు పరువును బజాట్ల కీడ్చుడే మా పార్టీకి ఉన్న ఏకైక ఎజెండా. అందుకోసమే మా కవితక్క పార్టీ పెట్టబోతాంది. దానికోసం మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తాను అంతే. అంటే మీ పార్టీకి జనాల సమస్యలతోటి పని లేదు, వాళ్ళ బాగుతోటి అవసరం లేదు. మీకున్న లక్ష్యం వచ్చే ఎలక్షన్లల్లా కారు పార్టీకి అధికారం రాకుండా చేసుడు, అంతే అంటావు కదా? అవును, జనాల కట్టాల గురించి ఆలోచించటోళ్ళేమే. అయితే మా సాయుధ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఫైటింగ్ చేయకపోనా మా కవితక్క ప్రతిపక్ష పార్టీ కారు పార్టీ అతి ముఖ్యంగా హరీష్ రావు సార్ మీదనే ఫైటింగ్ ఎందుకు చేస్తుంది? ఫైర్ ఎందుకు అవుతుంది మా కవితక్క? చెప్పు. నువ్వు తెలిసి చెప్తున్నావో తెలియక చెప్తున్నావో తెలియదు కానీ చెప్పకనే చాలా ముచ్చట్లు చెప్పినవే తాత. మరిగా ఆఖరుకు మీ టీకేసీ పార్టీ గురించి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పే పెద్ద మనిషి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ ఉండబోతాంది. 50 కమిటీలతోటి మా పార్టీ గురించి చర్చలు కూడా జరుగుతాయి. కారు పార్టీ వాళ్ళు చాలా మంది మా కవితక్క తోటి టచ్లో ఉంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరనేది కూడా మా కవితక్కే చెప్తుందట. జిహెచ్ఎంసీ ఎలక్షన్ నాటికి మా పార్టీకి గుర్తు కనుక వచ్చినట్లే అంటే మేము పోటీ చేస్తాం. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ నాటికి మేము ఏదో ఒక పార్టీతోటి సాయితగూడి ఏదో ఒకటి ఏంది మా సాయుధ పార్టీతోటే సాయితగూడి మేము ఎలక్షన్లలో పోటీ చేయబోతాను. నమస్తే. జై తెలంగాణ కవితక్క కాంగ్రెస్ పార్టీ. జై కవితక్క. వామ్మో, మా ముసులోని కథలు చిన్నగా లేవు కదా. కవితక్క మనసులో ఏమున్నదో తెలియదు గాని ఆమె అనుకోని ముచ్చట్లను కూడా ముంగటేసుకొని లేనిపోని కథలు పడుతున్నాడు. ఈ ముసలోడు గిసొంటి ఆగం పనులు చేస్తున్నాడన్న ముచ్చట కవితక్క చెవిన పడితే మాత్రం గట్టిగా జోపేటట్టే ఉన్నది పోండ్రి. మరిగా కవితక్క పెట్టబోయే వాటి తెలంగాణ ప్రజలకు ఫాయిదా అయ్యేటట్టే పనిచేయాలని అందరు అంటున్నట్టు వేరే పార్టీలకు తోక పార్టీ లెక్క కాకుండా స్వతంత్రంగా ముంగటికి పోవాలని కోరుకుంటున్నారు. కానీ రేపట్లా ఏం చేస్తుందో మరి చూడాలిగా.